ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. మీరు ఒప్పుకోకపోయినా ఆ శివయ్య ఆజ్ఞానుసారం రేపటి నుండి 2036వ సంవత్సరం వరకు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు మాత్రం నక్కతోక తొక్కినట్టే. మరి కుంభరాశి వారికి వారి జీవితంలో రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? మీరు నక్కతోక తొక్కినట్లుగా రేపటి నుండి 2036వ సంవత్సరం వరకు ఆ శివయ్య అనుగ్రహంతో అదృష్టాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక జ్యోతిష్య చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ యొక్క కుంభరాశి వారికి రాస్యాధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయేటటువంటి 2036వ సంవత్సరం వరకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోన్నది. ఇక మీ యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలన్నిటిని కూడా మీరు అధిగమించి మీరు ముందంజలో ఉండబోతున్నారు. ఇక రాశి చక్రంలోని మిగిలిన రాశుల కంటే కూడా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిని ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తారు జ్యోతిష్య పండితులు. ఎందుకు అని అంటే కనుక ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయడంలో పాటుగా ఎక్కడా కూడా ఆ పనిని పెండింగ్ పెట్టకుండా పూర్తి చేస్తారు. అదేవిధంగా రాశి చక్రంలో చూసుకుంటే కుంభరాశి అనేది 11వ స్థానా రాశి. అంటే 11 అంటే లాభము, అదృష్టము, అలాగే ధనాదాయము. ఈ విధంగా చూస్తే రాశి చక్రంలో అదృష్టము, ఆదాయము, లాభము గల స్థానం ఏది అంటే అది కేవలం కుంభరాశి. కాబట్టి మీరు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ కుంభరాశి వారు పనులు చేసి దాంట్లో నుంచి రిజల్ట్స్ తీసుకోవడంలో దిట్టలుగా అంటే నిష్ణాతులుగా సవ్యసాచిగా ఉంటారని చెప్పొచ్చు. అటువంటి ఒక కుంభరాశి వారు ఆ శివయ్య అనుగ్రహంతో 2036వ సంవత్సరం వరకు కూడా అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేదంటే వ్యక్తిగత జీవితం పరంగా కూడా కావచ్చు. అన్ని రంగాలలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారు ప్రతి ఒక్కరిలో ముందంజలో ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా అలాగే కుటుంబం పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు చూస్తారని కూడా చెప్పొచ్చు. ఆర్థిక పరంగా మీరు ముందంజలో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గనక మీ యొక్క ప్రణాళికలు అలాగే మీరు పెట్టేటటువంటి వ్యాపారంలో పెట్టుబడులు అన్నీ కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వల్ల మీరు ఆర్థికాభివృద్ధిని ఎంతగానో సాధించి తీరుతారని కూడా చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి విషయంలో చూసుకుంటే ధనం విషయంలో గనక ఈ రాశి వారు ఎలాంటి ఇబ్బందులే ఉండవు. ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటిని కూడా వీరు తమ తెలివితేటలతో, చాకచక్యంతో, సమయస్ఫూర్తితో వాటిని మార్చగలుగుతారు. అలాగే వీరు 10 మందికి చెప్పే విధంగా ఉంటారు. అంతేకాకుండా వీరు నేర్చుకునే వారిగా 10 మందితో మాటలు చెప్పించుకునే వారిగా వీరు అస్సలు ఉండరు. అదే తత్వంతో ధనం, డబ్బులను ఈ రాశి వారు ఎక్కువగా సంపాదిస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి మేనేజ్మెంట్ అనేది వారికి చాలా బాగా తెలుసు. అలా మేనేజ్ చేస్తూ ఈ రాశి వారు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభాల బాటలో నడిపించడం అనేది ఈ యొక్క రాశి వారి యొక్క స్పెషాలిటీ. ఇక 2036వ సంవత్సరం వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగాలలో దినదినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళుతారని కూడా చెప్పొచ్చు. ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ కుంభరాశి వారు ఎంతో చక్కగా సక్సెస్‌ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి
లాభస్థానంలో అంటే మీనరాశిలో శనిదేవుని యొక్క గోచారం కారణంగా ప్రతి విషయాన్ని వీరు ప్రస్తుతం కుంభరాశి వారికి శని మహర్దశ నడుస్తుంది. అయినా కూడా వీరికి చిన్న చిన్న పనుల్లో వాయిదాలు పడుతూ ఉంటాయి. ఎట్టకేలకు వాయిదా పడిన పనులు కూడా దిగ్విజయంగా వీరు పూర్తి చేసుకుంటారు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏమైనా పనులు సకాలంలో పూర్తి కావడానికి మీరు వాటన్నిటిని అధిగమించడానికి ప్రతి శనివారం రోజున శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవునికి పూజలు చేయించడం చాలా మంచిది. అలాగే సోమవారం రోజున ఆ శివయ్యను దర్శనం చేసుకోవడం మీకు ఎంతో మంచి మేలు చేస్తుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే గనక శనిదేవుని యొక్క గోచారాన్ని ప్రస్తుతం మీకు నడుస్తున్న ఏలినాటి శనిని మీరు చక్కగా అధిగమించగలుగుతారని చెప్పొచ్చు. అదేవిధంగా బృహస్పతి యొక్క దృష్టి చేత కూడా మీరు నెమ్మదిగా చేసే పనులు కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి పై అధికారులు అప్పగించిన పనులు ఉద్యోగస్తులకు ఏవైతే ఉంటారో మీకు అప్పగించిన పనులను మీరు నెమ్మదిగా చేసినా కూడా ఇన్ టైంలో సకాలంలో ఆ పనులను పూర్తి చేసి పై అధికారుల మెప్పు కూడా పొందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారు చూసుకుంటే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం 2036 సంవత్సరం వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు వారికి వచ్చేటటువంటి ఆర్థిక పరమైన లాభాలను చూసి వారి కళ్ళను వారి నమ్మలేని దిశలో ఉంటారు. ఎందుకంటే ఆర్థికపరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకువెళ్ళబోతుంది. అలాగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా ఈ సమయంలో విదేశాలలో వ్యాపారం చేసుకునే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉద్యమం చేయాలని అని కలుగుకుంటున్నారో వారి యొక్క కళ్ళు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఇక కుంభరాశి వారికి 2036 సంవత్సరం లోపు ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడతారు. దాంతో పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా మీరు పొందుకోబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం విద్యా జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు చదివింది ప్రతిదీ గుర్తు పెంచుకోగలుగుతారు. దాన్ని పరీక్షలో వ్రాయడం వల్ల మీరు మంచి మార్కులతో పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి 2036 సంవత్సరం చూసుకుంటే ఆరోగ్యం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి అంతలా బాధించవు అని చెప్పొచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే అంటే సీజనల్‌గా వచ్చే జబ్బు, జలుబు ఇలాంటివి తప్పితే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు, సమస్యలు మిమ్మల్ని బాధించవు. కాబట్టి కుంభరాశి వారు మాత్రం సమయానికి ఆహారం, నిద్ర, మెడిటేషన్, వ్యాయామం ఇలాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే ఈ రాశి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు బాధించవు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చాలా చక్కగా వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోవాలంటే తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించాలి. గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. ఇక ఈ విధంగా మొత్తం మీద కుంభరాశి వారి చూసుకుంటే గనక అన్ని రంగాలకు చెందిన ఈ కుంభరాశి వారికి 2036 సంవత్సరం వరకు ఊహించని విధంగా అదృష్టం అనేది విపరీతంగా మీకు పట్టబోతోంది. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏమిటంటే ప్రతి శనివారం శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. శనిదేవునికి తైలాభిషేకం చేయండి. శనిదేవునికి పూజలు చేసుకోండి. ఎంతో చక్కగా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసుకొని శివయ్యను భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకొని రండి. అలాగే అక్కడున్న యాచకులకు ఏదైనా చిల్లర డబ్బును దానం చేయండి. అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు 2036 సంవత్సరం వరకు ఆర్థిక పురోగతిని మీ జీవితంలో పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్‌లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.